అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం సైతారుపేట గ్రామంలో మాజీ మంత్రి వీసం సన్యాసి నాయుడు తీర్థ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కోడి పందాలు, ముగ్గులు పోటీ నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అంతేకాకుండా పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రావి రమణబాబు, ఎంపీటీసీ శాసనపతి రాము, అలాగే గ్రామ పెద్దలు అప్పలస్వామి నాయుడు, ఎక్స్ సర్పంచ్ వీసం గోవింద్ పాల్గొన్నారు. దానికి ఈ రోజుని వచ్చిన చుట్టాలకి అందరికి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా ఊరు గ్రామస్తులకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈవేళ ఏంటంటే మాకు ప్రతి సంవత్సరం కూడా ముగ్గులు పోటీలు ఏమనియండి, తర్వాత అలాగే అనేక కార్యక్రమాలు ఇక్కడ మేము చేస్తూ ఉంటాము. ఈ కార్యక్రమానికి మేము అన్ని గ్రామాల కన్నా మా గ్రామంలో ప్రతి ఈ కార్యక్రమం కూడా ఎప్పటి నుంచో మేము ఈ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాము. మా గ్రామస్తుల సహకారంతో గ్రామస్తులు అందరూ కృషితో మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఎస్రావరం సైదాపేట గ్రామంలో పూర్వం నుంచి పెద్దలు నేనేం ముక్కొన్న రోజున సైదాపేట గ్రామంలో శ్రీ రాముల వారి గుడి వద్ద తీర్థం జరుగుతున్నది. అలాగే పూర్వం నుంచి ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ పెద్దలు ఏ విధంగా అప్పచెప్పారో ఆ విధంగానే ఇప్పుడు నాయకులు అందరూ ప్రజలు కూడా సహకారంతో ఈ తీర్థం జరుపుతున్నాం. రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ సహకారంతో ఈ సైదాపేట గ్రామంలో రామాంజనేయ తీర్థం జరుగుతుంటుంది. దీనికి కొంత రామాలయ కమిటీ ఉంటారు. ఆ కమిటీ పూర్వం నుంచి ఒక గ్రామంలో కోతల టైంలో ఈ తీర్థం వస్తుంది కాబట్టి కోత్సంగం అనేసి నిర్ణయించారు. అందులో ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా కోత్సంగం పేరుతోటి కొంత అమౌంట్ సహకారం చేస్తే ఆ అమౌంట్ సహకారంతో మరియు పెద్దలు మళ్ళీ గ్రామంలో ఉన్న ప్రజలు కురవాళ్ళు అందరూ యూత్ అందరూ ఇచ్చిన సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తుంటారు. ఇలాగే అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం సైదాపేట గ్రామం నుంచి మాట్లాడుతున్నాము. ముఖ్యంగా ప్రతి సంవత్సరం మా గ్రామం జనవరి 17వ తారీఖున గ్రామ తీర్థాన్ని జరుపుకుంటాం. ఇందులో ముఖ్యంగా గ్రామ పెద్దలందరి సహకారంతో తాడిపెట్లు, సాయంత్రం నేలవేషాలు, భజనలు, అందులో భాగంగానే ఈరోజు ముగ్గులు పోటీ పెట్టాం. చాలా చక్కగా ప్రతి పార్టిసిపెంట్స్ చాలా చక్కగా చేశారు. వాళ్ళందరికీ మా కమిటీ పెద్దలు అందరూ కూడా వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఇంకా మంచి ఈ కార్యక్రమం జరిపించిన చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా రావడం చాలా చాలా సంక్రాంతి శుభాకాంక్షలు. మా పూర్వీకులు మాకు అప్పచెప్పినటువంటి ఈ యొక్క సంక్రాంతిని జరుపుకోవడం మాకు చాలా